టారిఫ్స్ ఏడాది క్రితం భారత్-రష్యా బాండింగ్ను బ్రేక్ చేయడానికి ట్రంప్ సంధించిన అస్త్రం ఇది. వాణిజ్య ఒప్పందం కుదరలేదన్న వంకతో 25% రష్యా చమురు కొంటున్నామన్న వంకతో మరో 25% సుంకాలు విధించాడు ట్రంప్. కానీ ఆ టారిఫ్లను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టీంకు బిగ్ షాక్ ఇచ్చింది. అయినప్పటికీ టారిఫ్స్ జపం ఆపడం లేదు. తాజాగా మళ్ళీ 500% సుంకాలు అంటూ ముందుకొస్తున్నారు. యుద్ధంలో రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై 500% సుంకాలు పక్కా అని హింటిస్తున్నారు. ఇంతకు అమెరికా ఇరాన్తో యుద్ధంలో తలమునకలై ఉన్న సమయంలో సడన్గా రష్యాపై ఎందుకు దృష్టి పెడుతోంది? భారత్పై నిజంగా 500% టారిఫ్స్ విధించడానికి ట్రంప్ టీం సిద్ధమవుతోందా? అదే నిజమైతే ఈ సుంకాల విషయంలో భారత్ ఎలా ముందుకెళ్లబోతోంది? లెట్స్ వాచ్. మరోసారి సుంకాల జపం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా. రష్యా చమురుకుంటున్న దేశాలపై 500% సుంకాలు. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా ముందుకు వెళుతుంది? కోర్టులు కొట్టేసినా అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమైన ట్రంప్ టారిఫ్ పంతాన్ని వీడడం లేదు. తాజాగా పాత సుంకాల వ్యూహానికి మరింత పదును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రిపబ్లికన్, డెమోక్రట్ పార్టీలకు చెందిన 4 సీనియర్ సెనేటర్లు ట్రంప్ సర్కార్తో చేతులు కలిపి శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 బిల్లుకు మరింత పదును పెట్టారు. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500% సుంకాలు విధించడమే ఈ నయా చట్టం లక్ష్యం. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్, యురేనియం కొనే దేశాలపై 500% అమెరికన్ టారిఫ్ విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. మాస్కోను ఆర్థికంగా ఒంటరిని చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా పుతిన్ను మోకాళ్లపైకి తేవాలనేది ట్రంప్ ఆలోచన. ఈ బిల్లుకు అమెరికా సెనెట్లో ఏకంగా 84 మంది సెనేటర్లు మద్దతు పలకడం వెనుక అసలు రహస్యం రష్యాతో ఇండియాకు ఉన్న స్నేహబంధాన్ని ఎలాగైనా దెబ్బతీయడమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదేమీ కొత్త బిల్లు కాదు. గత ఏడాది ఇదే సమయంలో శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 తెరపైకొచ్చింది. కాదు లిండ్సే గ్రాహం తెరపైకి తెచ్చాడు. Products from Russia and you're not helping Ukraine, then there's a 500% tariff on your products coming to the United States. India and China buy 70% of Putin's oil. They keep his war machine going. My bill has 84 co-sponsors. It would allow the president to put tariffs on China and India and other countries to stop them from supporting Putin's war machine to get him to the table. For the first time yesterday, the president told me... You were playing golf with him? Yeah, I was playing golf with him. He says, it's time to move your bill. There's a waiver in the bill, Mr. President. You're in charge of whether or not it's to be implemented. ఈతడే లిండ్సే గ్రాహం, రిపబ్లికన్ సెనేటర్. నిజానికి 2025 జూలైలోనే రష్యాతో వ్యాపారం చేసే దేశాల ఉత్పత్తులపై 500% సుంకం ఉంటుందని ప్రకటించాడు. భారత్, చైనా మాస్కో నుంచి 70% చమురు కొనుగోలు చేస్తున్నాయని, రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనెట్లో బిల్లును తీసుకొస్తామని తెలిపాడు. ఆ తర్వాత ఈ బిల్లుపై ఏ స్పందన లేదు. కట్ చేస్తే ఈ ఏడాది జనవరిలో మరోసారి లిండ్సే సీన్లోకి వచ్చాడు. 500% సుంకాల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ట్వీట్ చేశాడు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పర్యటించి జెలెన్స్కీ సమక్షంలోనే 500% టారిఫ్స్ బాంబు పేల్చాడు. జనవరిలో సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్తో జరిగిన సమావేశం తర్వాత రష్యా ఆంక్షల బిల్లుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ బిల్లును ఆయన సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్తో పాటు మరికొంతమంది ఎంపీలతో కలిసి నెలల తరబడి రూపొందించారట. ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న వేళ కూడా రష్యా సైనిక చర్యలు కొనసాగుతుండటంతో ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయం అత్యంత కీలకమని గ్రాహం పేర్కొన్నాడు. ఆ బిల్లులో రష్యాతో సంబంధమున్న వ్యక్తులు, సంస్థలపై ఆస్తుల స్వాధీనం, ఆర్థిక లావాదేవీలపై నిషేధం వంటి కఠిన చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా రష్యా నుండి అమెరికాకు దిగుమతయ్యే అన్ని వస్తువులు, సేవలపై భారీ సుంకాలు విధించడమే దీని ప్రధాన నిబంధనగా ఉంది. ఈ చట్టం ప్రకారం రష్యా చమురును కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులు, సేవలపై కనీసం 500% టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. దీనివల్ల భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కు అపారమైన పరపతి లభిస్తుందని గ్రాహం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ బిల్లుకే 4 సీనియర్ సెనేటర్లు మరింత పదును పెట్టారు. ఆగస్టులో
చట్టసభల ముందుకు రాబోతున్న ఈ బిల్లుకు సంబంధించిన తుది వివరాలను ఇంకా బహిరంగపరచలేదు. అయితే ఈ బిల్లు గనక ఆమోదం పొందితే ఒక ఇండియాకే కాదు, ప్రపంచ ఇంధన వాణిజ్యం పైన దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మన వస్తువుల్ని అమెరికాలో ఎవరు కొనలేని పరిస్థితులు ఎదురవుతాయి. ₹100 వస్తువు ధర 500కి చేరుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా సుంకాలు విధించే అసలైన అధికారం అక్కడి పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కానీ ట్రంప్ గతంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాణిజ్య ఒప్పందాల నెపంతో ఆ సుంకాలు విధించాడు. దీనిపై విచారణ జరిపిన అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడికి అంత సీన్ లేదు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇలా ఏకపక్షంగా పన్నులు వేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ సుంకాలను కొట్టేసింది. కానీ ఇప్పుడు అమెరికా సెనేటర్లు రంగంలోకి దిగారు. అధ్యక్షుడు నేరుగా సుంకాలు విధిస్తే కోర్టు కొట్టేస్తుంది కాబట్టి ఈసారి అసలైన అధికారాలు ఉన్న చట్టసభ ద్వారానే నేరుగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేశారు. పైగా ఈ బిల్లుకు రిపబ్లికన్లతో పాటు డెమోక్రాట్ల సపోర్టు కూడా ఉంది. సెనెట్లో దీనికి సుమారు 84 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీ కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. సో ఈ బిల్లు ఆమోదానికి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని ట్రంప్ టీం భావిస్తోంది. నిజానికి ట్రంప్ కావాలనే భారత్ను టార్గెట్ చేస్తూ 500% సుంకాల హెచ్చరికలు చేయించినట్టు కనిపిస్తోంది. జూన్ 17తో అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపు ముగిసిందని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో రష్యా ముడి చమురు భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలాంటిది. ఇప్పుడు రష్యా చమురు వెనుక ఉన్న అసలు లెక్కలను పరిశీలిస్తే పాశ్చాత్య దేశాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇండియా తన అవసరాలకు అవసరమైన చమురులో 85% దిగుమతి చేసుకుంటుంది. ఒకప్పుడు రష్యా నుంచి మనం కేవలం 1% లోపే ముడి చమురు కొనేవాళ్లం. కానీ 2022 తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యా వాటా ఏకంగా 35 నుంచి 40% చేరింది. అంటే భారత్కు నంబర్ 1 చమురు సరఫరాదారు రష్యానే. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా భారత్కు బ్యారెల్పై $10 నుండి $15 వరకు భారీ డిస్కౌంట్ ఇచ్చింది. రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ చౌక చమురు వల్ల భారత ఖజానాకు వేల కోట్ల రూపాయల విదేశీ మార్గ ద్రవ్యం ఆదా అయింది. ఒకవేళ భారత్ కనుక అమెరికా మాట విని రష్యా చమురును ఆపేస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు $150 దాటిపోయే ప్రమాదం ఉండేది. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకేవి. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజల పొట్టకొట్టి అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఎందుకు త్యాగం చేయాలి? అందుకే భారత్ తన ప్రజల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. ఇటీవలే జైశంకర్ కూడా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేది లేదని వెస్టర్న్ దేశాలకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు. I'd make two observations. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. రష్యా చమురు కొనుగోళ్లను తప్పుపడుతున్న పాశ్చాత్య దేశాలకు జైశంకర్ మార్కు కౌంటర్ ఇది. పశ్చిమ దేశాల ద్వంద్వ నీతిని అంతర్జాతీయ వేదికలపైనే కడిగిపారేశారు. యూరోప్ దేశాలు తమ సొంత అవసరాల కోసం రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తూ భారత్ చమురు కొంటే మాత్రం అభ్యంతరం చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నా దేశ ప్రజలకు అత్యంత చౌకగా ఇంధనాన్ని అందించడమే నా మొదటి కర్తవ్యమని జైశంకర్ చెప్పిన మాటలు భారత్ మారిన విదేశాంగ విధానానికి నిదర్శనం. సో క్లియర్. అమెరికా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ట్రంప్ సర్కారు ఎన్ని ఆంక్షల చట్టాలు రూపొందించినా రష్యాతో భారత్ స్నేహాన్ని విడదీయడం అసాధ్యం. అగ్రరాజ్యాల బెదిరింపులకు లొంగిపోయే రోజులు ఎప్పుడో ముగిసిపోయాయి. కాబట్టి అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే రష్యాతో స్నేహాన్ని భారత్ మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తుంది. మరి ఈ బిల్లు విషయంలో ట్రంప్ సర్కారు ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగుతుందో చూడాలి.